నెల 4న జరగబోయే నీట్ ప్రవేశ పరీక్షలను అత్యంత కట్టుదిట్టంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణరావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. నీట్ పరీక్షల నిర్వహణ, భూభారతి, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పురోగతిపై జిల్లా కలెక్టర్తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా ఈ సమావేశానికి రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సిఎస్ రామకృష్ణరావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 190 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, మొత్తం 72,507 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారని తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తామని, పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుందని వివరించారు. పరీక్షా కేంద్రాల వద్ద 3 అంచెల భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థుల బయోమెట్రిక్ హాజరు కోసం అవసరమైన యంత్రాలను సిద్ధం చేయాలన్నారు. హైదరాబాద్ జిల్లాలోని అత్యధికంగా 62 పరీక్షా కేంద్రాలు ఉండగా వీటిలో 26,000 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. ప్రతి కేంద్రంలో సీనియర్ నోడల్ అధికారి, పోలీస్ అధికారి ప్రత్యేకంగా ఉంటారని, మరియు సీసీటీవీలు, తాగునీటి సదుపాయం, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసినట్లు ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జోంగ్తు తెలిపారు.